మీకు తెలుసా, గిరిజనులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా వీటి కోసం 15 నుండి సుమారు 25 అడుగుల ఎత్తులో ఉన్న చెట్లపైకి వెళ్లి వీటిని కోసుకుంటారు. వీటిని తీయాలంటే తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని తీయాల్సి ఉంటుంది. అవే మిరియాలు. చెట్టుపైకి ఎక్కినప్పుడు మిరియాలని కూడబెట్టుకోవడానికి స్టవల్తోటి సంచిని 2 పక్కల అయితే ఈ విధంగా కట్టుకోవాలి. అప్పుడు మిరియాలు తీసుకోవడానికి బాగుంటది. మిరియాలు అయితే ఈ విధంగా చెట్టుని ఆనుకొని పైకి అయితే వెళ్ళుంటాయి. తోటలో ఉన్న మిరియాలు మొత్తం నేనే తీసేస్తాననేసి మావాడైతే ఎంతో ఎనర్జీతో ఎక్కాడు. ఆ చెట్లో ఉన్న మిరియాలు మొత్తం కోయడానికి అతనికి పులుసు అయితే కారిపోయింది. ఇతను మాత్రం అలసిపోయి కొలది ఊపు వస్తుంది అంటూ నిచ్చెన లేకుండా పైకెక్కి తీస్తున్నాడు. కొన్ని చెట్లు అయితే చాలా హైట్ గా ఉన్నాయి, నిచ్చెనలు అయితే అందట్లేదు. అందుకే మేమైతే 2 నిచ్చెనలను ఒక నిచ్చెనగా జాయింట్ చేసాము. ఆ నిచ్చెనలు ఒక చెట్టు నుండి మరొక చెట్టుకి తీసుకెళ్లడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చూడండి, మావాడు 4 అడుగులు అయితే ఉన్నాడు, కానీ 25 అడుగులు ఉన్న నిచ్చెనను ఎంత సులువుగా అయితే ఒక చెట్టు నుండి మరో చెట్టుకి తీసుకెళ్తున్నాడు. 25 అడుగుల ఎత్తులో ఉన్న చెట్ల నుండి చూడండి మిరియాలు అయితే కోసి తీసుకొచ్చాడు మావాడు. మిరియాలు అయితే చాలా బాగున్నాయి. మిరియాల ద్వారా అయితే చాలా లాభాలు ఉన్నాయండి. దగ్గు గాని తలనొప్పి ఉన్న వాళ్ళు మిరియాల గింజల్ని నమిలి తింటే కొంతవరకు అయితే తగ్గిపోద్ది. అంతేకాకుండా మిరియాల గింజల్ని ఎండబెట్టుకొని పౌడర్లు చేసి టీ పొడి కూడా వాడుకోవచ్చు. మా బుజ్జి అంత హైట్ లేదు, కానీ మామిడి చెట్టు చూడండి పువ్వులు అయితే ఎంత చక్కగా వచ్చింది. అమ్మయ్య, ఈ రోజు నుండి అయితే కొంత రెస్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మిరియాలు ఈ రోజు అయితే మొత్తం వేరేసాము. చివరి చెట్టు నుండి తీసుకున్నాను. ఇది చూడండి, ఇంతే మిరియాలు. వీడియోని లైక్ చేసి అలా వదిలేస్తున్నారు. మా పేజీని ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.